హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి పిల్ల. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అన్నమాట. సో మార్నింగ్ ఇద్దరం మంచిగా ఫ్రెష్ అయిపోయాము. ఆయన టెంపుల్కి కూడా వెళ్ళి వచ్చేసారు. అండ్ ఇంకా ఆల్రెడీ పాయసం చేసి పెట్టా. సో అది తినేసాక అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో బ్రేక్ఫాస్ట్కి ఉగ్గాని చేసా. యాక్చువల్లీ పూరి చేస్తా అన్నాను, బట్ ఇంకొద్దు, హెవీ అయిపోయిద్ది, ఉగ్గాని చాలు అని అంటే ఇంకా ఉగ్గాని చేస్తున్నా అనమాట. సో పాయసం అయితే చేశాను. సో చూద్దాం, ఇప్పుడు పాయసం అది ఇచ్చేసి ఎలా ఉందో అడుగుదాం. అండ్ దాని తర్వాత అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి అలా ఇంకా కాసేపు ఇంట్లో రిలాక్స్ అవుదాం. ఫుల్ ఎండలు ఉంటున్నాయి కదా బెంగళూరులో, ఇంక ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. అండ్ ఇంకా అంత ఓపిక కూడా లేదన్నమాట. సో ఈరోజు అంత ఎక్కువ అసలు ఏం ప్లాన్స్ చేసుకోలేదు. ఎక్కడికి వెళ్తామో ఏం చేస్తామో అని కూడా అసలు ఏం ప్లాన్ చేసుకోలేదు. ప్రెసెంట్ అయితే ఇంట్లో కాసేపు అలా మంచిగా రిలాక్స్ అయ్యి అలా ఇంట్లో కూర్చుందాం కాసేపు అనుకుంటున్నాం. అండ్ లంచ్ మంచిగా ఇంట్లో చేసుకొని అప్పుడు వెళ్తే ఈవినింగ్ బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. ఎక్కడికి వెళ్దాం అనేది ఏం ప్లాన్ లేదు. విల్ సీ ఏం చేస్తామనేది మీరు కూడా చూస్తూ ఉండండి. ఉగ్గాని అండ్ పాయసం రెండు సైమల్టేనియస్గా చేస్తున్నాను అనమాట. మా హస్బెండ్ టెంపుల్కి వెళ్ళారు. సో ఆ గ్యాప్లో ఇంకా స్టార్ట్ చేసేసా. నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా నేను టెంపుల్కి వెళ్ళలేదు, ఇంకా నాకు కుదరలేదు. మా ఇంట్లో స్వీట్స్ చేసుకునేది చాలా చాలా తక్కువ. ఏదైనా కొంచెం పెద్ద పెద్ద ఫెస్టివల్స్ అయితే కానీ మేము ఎక్కువ స్వీట్స్ చేసుకోము, తినము. ఇంకా యానివర్సరీకి కూడా పాయసమే చేశాను. అందుకని నేను బర్త్డేకి ప్రసాదం ఏమైనా చేద్దాం అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ ఇంకా ఆ రోజు చేయడం కుదరలేదు. సో ఇంకా మళ్ళా పాయసంకే షిఫ్ట్ అయిపోయాను. ఓయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. టేస్ట్ ఇట్. వేడిగా ఉంది బాగా. ఒకళ్ళు కక్కుతున్నాయి. అలా ఇద్దరం ఇంకా కూర్చొని తిన్నామన్నమాట. నేనైతే ఇంకా ఇంకా తక్కువ స్వీట్స్ తినడం, చాలా తక్కువ తింటాను. నాకు అస్సలు స్వీట్స్ ఎక్కువ. ఇంకా అలా కాల్స్ మాట్లాడుకుంటూ ఇంకా అలా స్వీట్ తిన్నామన్నమాట. అండ్ నెక్స్ట్ ఉగ్గాని చేశాను. సో ఉగ్గాని కూడా తిన్నాము. అన్ని మంచిగా కుదిరాయి ఆ రోజు. సాటర్డే కాస్త ఆ రోజు అంతా కుకింగ్ డే అయిపోయింది మాకు. ఇంకా బయటికి వెళ్ళి అది ఇది తినే కంటే ఇంకా ఎండ కూడా ఉంది కాబట్టి ఇంకా నేనే కుక్ చేస్తాను నా చేతులతో, ఇంట్లోనే తిందాము కొంచెం మంచిగా అని చెప్పి మొత్తం ఆ రోజు కుక్ చేశాను నేనే. సో ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 1:15 అయింది. నేను కొంచెం మంచిగా స్లీప్ వేస్తున్నారు అనమాట. అండ్ ఇంకా నేను కుకింగ్కి అవన్నీ ప్రిపరేషన్స్ చేసుకుంటూ కొంచెం సేపు మొదలు బ్రేక్ ఇచ్చా. పన్నీర్ పరాటా చేస్తున్నా. సో ఓకే, ఈలోపు నేను ఆర్డర్ చేశాను అనమాట కొన్ని చిన్నగా క్యూట్ డెకరేషన్ చేద్దామని చెప్పి. ఫ్యాన్సీగా ఏం హడావుడిగా ఏం చేసుకోవట్లేదు. మొన్ననే యానివర్సరీ కూడా చేసుకున్నాను కదా. సో ఇంకా ఏమొద్దు అని అంటే ఇంకా సరేలే చిన్నగా ఏమైనా డెకరేషన్ అట్లీస్ట్ చేద్దాం ఇంట్లో అని చెప్పేసి అనుకుంటున్నా. అందుకని ఆర్డర్ పెట్టా, చూద్దాం. నాట్ ష్యూర్ ఎలా వస్తుంది డెకరేషన్, ఏం తెలీదు. విల్ సీ. సో పార్టీ పర్పస్ ఆర్డర్ పెట్టా. అండ్ ఇది సెట్ అనమాట, బెలూన్ సెట్. సో దీంట్లోనే హ్యాపీ బర్త్డే బెలూన్, ఇంకా ఏంటి ఐ లవ్ యూ అని సంథింగ్ అది కూడా ఉంటుంది. హ్యాపీ బర్త్డే ట్యాగ్, బెలూన్ కాదు, హ్యాపీ బర్త్డే ట్యాగ్, ఇంకా ఐ లవ్ యూ అని ఒక ట్యాగ్, ఇలా గోల్డ్ కలర్ రెడ్ కలర్ బెలూన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో బెలూన్స్ ఒకటే ఉంటే సరిపోదు కాబట్టి పంప్ కూడా ఆర్డర్ పెట్టాను. సో ఇది సెపరేట్గా ఇది ఒక సెట్ అనమాట, పంప్. అండ్ ఈ చిన్న రోప్స్ లాంటివి వచ్చాయి. సో బెలూన్స్ కింద ఇలా హ్యాంగ్ చేసి చేస్తాం కదా, సో అలాంటివి అనమాట. అండ్ గ్లూ అనుకుంటా. సో పంప్ ఉంటే కొంచెం ఈజీ అవుతుంది కదా బెలూన్స్ బ్లో చేసేది అని చెప్పి ఇది ఆర్డర్ పెట్టాం. సో మన చేతులతో చేస్తే కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది కదా, బయట ఆర్డర్ చేసి ఆ సెటప్ అంతా చేసుకోవచ్చు. సో ఓకే, మన చేతితో మనం చేద్దాము, స్పెషల్గా ఉంటుంది అని చెప్పి ఈ ఆర్డర్ పెట్టానని తెలిసిపోయింది, ఆల్రెడీ చూసేసారు. నథింగ్ స్పెషల్, నథింగ్ ఏం అలా లేదు, సర్ప్రైజ్ అది ఇది ఏం లేదు. ఎందుకంటే నేను ఈ డెకరేట్ చేసేటప్పుడు అంతసేపు రూమ్లోకి వెళ్ళి కూర్చొని అంటే అది అవ్వని పని. సో అందుకని
ఇప్పుడు ఎలానో పడుకున్నారు కాబట్టి నేను కూడా చపాతీకి అవన్నీ కలిపేసి ఉంచా, మిక్చర్ అంతా ప్రిపేర్ చేసి ఉంచాను. సో ఇప్పుడు ఎలానో కొంచెం ఫ్రీగా ఉన్నాను. మళ్ళీ లంచ్ అయ్యాక తెలీదు ప్లాన్ ఏంటి అని చెప్పి. సో ఓకే, ఇప్పుడు బలూన్స్ బ్లో చేయడం స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. విల్ సీ, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఈ హ్యాపీ బర్త్డే ట్యాగ్, ఐ లవ్ యూ ట్యాగ్ పెట్టేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు బలూన్స్ పంప్తో దాన్ని ఊదినా బ్లో చేసినా నాకు దానికి ముడి వేయడం రాదనమాట అసలు. ఇంకా చాలా కష్టమైపోయింది. ఒకటి ట్రై చేసా, ఇంకా టైం వేస్ట్ ఎందుకని చెప్పి ఇంకా ఈ ట్యాగ్స్ పెట్టేద్దాం ఫస్ట్ అని చెప్పి దీనికి స్విచ్ అయిపోయా అనమాట. ఇంకా ఇలా ఈ డెకరేషన్ అంతా చేస్తుంటే మాకు మా ఫస్ట్ ఇయర్ ఆఫ్ మ్యారేజ్ డేస్ అవన్నీ గుర్తొచ్చాయి. మంత్ వర్సరీస్కి అవన్నీ కొంచెం చాలా మంత్స్ మేము నేను కానీ ఇద్దరం కలిపి కానీ చాలా డెకరేషన్స్ అవన్నీ చేసుకునే వాళ్ళం ఓన్ హౌస్ లైక్ రెంటెడ్ హౌస్లో ఉండేటప్పుడు. ఇంకా ఆ 1 year జర్నీ అంతా అక్కడే అయింది కాబట్టి, స్పెషల్ కాబట్టి. సో ఇంకా అలా అంతా డెకరేట్ చేసుకున్నాం, అవన్నీ గుర్తొచ్చాయి నాకు. సో మొత్తం ట్యాగ్ అంతా సెట్ చేసేసా, ఇంకా వాల్కి కూడా స్టిక్ చేసేసా అనమాట. చాలా బాగుంది చూడ్డానికి అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా ఇప్పుడు హ్యాపీ బర్త్డే ట్యాగ్ అనమాట. ఇవన్నీ పెట్టడం ఈజీయే, బట్ బలూన్స్ దగ్గర నాకు చాలా కష్టం అయిపోయింది. బర్త్డేకి కొన్ని డేస్ ముందే నేను మీషోలో ఆర్డర్ పెట్టాను కేక్ స్టాండ్, బలూన్స్ ఇవన్నీ. బట్ ఆ రోజుకి ఏమీ డెలివర్ అవ్వలేదు, అన్ని నెక్స్ట్ డే మార్నింగ్కి డెలివర్ అయ్యాయి అనమాట. సో ఇంక ఇవి వచ్చేలా లేవు అని చెప్పి అప్పటికప్పుడు ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టా. సో ఇంకా అవి ఉన్నాయి కాబట్టి ఇన్స్టామార్ట్, ఈ స్విగ్గీ, ఈ జెప్టో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు కొంచెం ఈజీ అయిపోయింది లైఫ్ అంతా. లేకపోతే చాలా కష్టమైపోయేది, మళ్ళీ బయటికి వెళ్ళి షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి అంటే అది చాలా కష్టం. అండ్ ఇప్పుడు హ్యాపీ బర్త్డే ట్యాగ్ కూడా సెట్ చేసేసాను. సో అవుట్పుట్ అయితే ఇలా ఉంది, క్యూట్ గా చిన్నగా బాగుంది కదా. అండ్ నెక్స్ట్ గోల్డ్ ఫాయిల్ బలూన్స్ కూడా వచ్చాయి, లైక్ హార్ట్ షేప్వి 2 వచ్చాయి అనమాట. సో అవి దాంతో లైక్ పంప్ తో ఊదాలంటే చాలా కష్టం. సో దానికి ఒక చిన్న పైప్ లాంటిది ఇస్తారు కదా, సో దానికి మనమే మాన్యువల్ గా ఊదాలన్నమాట. హలో, థ్యాంక్ యూ. హ్యావ్ ఇట్. పన్నీర్ పరాటా కూడా సూపర్ వచ్చిందనమాట. టేస్ట్ చాలా బాగుంది. ఆల్రెడీ 1-2 times ఇంతకు ముందు చేసుకున్నాము. సో అప్పుడు కూడా చాలా బాగా వచ్చింది, అండ్ ఇప్పుడు కూడా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఒక షార్ట్ క్యూట్ బ్రేక్ తర్వాత మళ్ళీ ఇంకా స్టార్ట్ చేసేసాను అనమాట. ఇప్పుడు బలూన్స్ అనమాట మొత్తం. బలూన్స్ కూడా ఈజీ అయిపోయింది కొంచెం. ఏమంటారా, పంప్ చేసేసాక అప్పుడు కొంచెం ఈ థ్రెడ్ తో అటు ఇటు మొత్తం చుట్టేసి అక్కడ ఒక చిన్న గమ్ పెట్టేసి అలా చేశాను. సో నాట్స్ వేయడానికి నాకు అస్సలు రాలేదు, అండ్ నెయిల్స్ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం కష్టం అయిపోయింది. సో ఇంకా అలా మేనేజ్ చేసాక అవన్నీ వాల్ కి స్టిక్ చేస్తున్నా. ఒక చిన్న గ్లూ లాంటిది ఇచ్చారు, చిన్న రౌండ్ షేప్ లో ఉంది. సో ఆ గ్లూ పెట్టేసి వాల్ కి మనం ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు, అండ్ చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంది ఆ గ్లూ. సో కొంచెం ఈజీ అయింది. అండ్ ఇంకా పెళ్ళికి ముందు డేస్ కూడా నాకు గుర్తొచ్చాయి. అప్పుడు కూడా చాలా డెకరేషన్స్ అవన్నీ చేసుకునే వాళ్ళం. నేను క్యానపీ చేసాం మా అక్క బర్త్డేకో ఎవరి బర్త్డేకో సంథింగ్. సో ఆ క్యానపీ డెకరేషన్ కూడా చాలా మంది నాకు తర్వాత ఫొటోస్ వీడియోస్ పెట్టారు. మీ వీడియో చూసి నేను డెకరేట్ చేశాను, అలా సెటప్ చేశాను అని చెప్పి. అలాంటప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఇంకా ఈవినింగ్ కోల్డ్ కాఫీ చేస్తున్నా అనమాట. ఇంతకు ముందు నాకు మా హస్బెండ్ చేసి ఇచ్చేవారు కోల్డ్ కాఫీ. సో ఆ రోజు నేను మా హస్బెండ్ కి నేను చేసి ఇచ్చా అనమాట. అది కూడా చాలా బాగా వచ్చింది. పెళ్ళికి ముందు అయితే డల్గోనా కాఫీ కోవిడ్ టైంలో అందరికీ గుర్తుండే ఉంటుంది, ఎంత వైరల్ అయిందో. మేము ఎన్నిసార్లు చేసుకునే వాళ్ళం, నేను మా అక్క. ఒకసారి మళ్ళీ పెళ్లి తర్వాత ట్రై చేయాలని అనుకుంటా కానీ ఎప్పటికప్పుడు ఫుల్ బిజీ అయిపోతాం. అది కొంచెం టైం టేకింగ్ కదా ఫ్రాత్ అంతా రావడానికి. సో ఈ కోల్డ్ కాఫీ చేసినప్పుడు కూడా నాకు అన్ని అవే గుర్తొచ్చాయి. అప్పట్లో భలే తాగే వాళ్ళం డల్గోనా కాఫీ అని చెప్పి. Hello, cold coffee for you.
Thank you. Thank you so much. బాగుందా? చాలా బాగున్నాయి. నైస్. సో అలా ఇద్దరం కాసేపు కూర్చొని మంచిగా కోల్డ్ కాఫీ ఎంజాయ్ చేసాము. మోస్ట్‌లీ మేమైతే బాల్కనీలో కూర్చొనే తాగుతాము. బట్ ఇంకా ఆ రోజు ఇంక సరేలే కూర్చొని తాగేద్దాం సోఫాలోనే అని చెప్పి ఇంక అక్కడే తాగేసాం. చిన్నగా సెటప్ చేసుకున్నాం కదా! సో బాల్కనీలో బాగా అలవాటయిపోయింది. డెకరేషన్ అంతా ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో చేశామనమాట. సో ఇంక కాఫీ అయిపోయాక అప్పుడు రోజ్ పెటల్స్ అంతా మొత్తం ఈ క్లాత్ పైన వేస్తున్నాం. మళ్ళా కేక్ అది పెడుతున్నప్పుడు కొంచెం కలర్‌ఫుల్‌గా ఉండాలి కదా! మరీ ప్లెయిన్‌గా ఉంటే బాగోదు అని చెప్పి ఇంకా రెడీ అయిపోయాక అప్పుడు కేక్ తెచ్చేసి మొత్తం ఇంక కేక్ కటింగ్‌కి సెట్ చేస్తున్నా అనమాట. ఈ చిన్ని ఆర్టిఫిషియల్ క్యాండిల్స్ ఎన్ని సార్లు యూజ్ చేసామో మాకే తెలీదు. ఇప్పటి వరకు అయితే కొంచెం పర్వాలేదు. కొన్ని కొన్ని బానే వెలుగుతున్నాయి. కొన్ని కొన్ని కొంచెం డల్ అయిపోతున్నాయి. బట్ టోటలీ వర్త్ ఇట్ అసలు ఇవి అయితే మాత్రం చాలా లుక్ వస్తాయి. అండ్ అయిపోయింది. క్యూట్ లిటిల్ డెకరేషన్ ఫైనల్‌గా. సో నాకైతే చాలా చాలా నచ్చింది. క్యూట్‌గా ఉంది. మరీ హడావిడిగా లేకుండా షార్ట్ అండ్ క్యూట్‌గా ఉంది. సో, కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. క్యూట్‌గా, చిన్నగా మంచి సెటప్ భలే అనిపిచ్చింది నాకైతే. సో, ఇంకలా విష్ చేసి ఎన్ని ఇయర్స్ అయితే అన్ని క్లాప్స్ కొట్టి చిన్న పిల్లలాగా నాకు చాలా మంచిగా అనిపిచ్చింది. అండ్ ఇంకా అలా కాసేపు ఫోటోస్ అవన్నీ గూడా తీసుకున్నాము. కేక్ కటింగ్ అంతా అయిపోయాక, ఈ పార్టీ పర్పస్ బ్లో చేయాలంటే, లైక్ బ్లాస్ట్ చేయాలంటే నాకస్సలు అవ్వలేదు. ఇంకా సరే అని చెప్పి అప్పుడు మా హస్బెండ్ తీసుకొని అప్పుడు బ్లాస్ట్ చేశారనమాట. అప్పుడు మంచిగా వచ్చాయి అన్నీ ఫుల్ కలర్‌ఫుల్‌గా. ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయాక నైట్‌కి డిన్నర్‌కి ఎక్కడికన్నా బయటికి వెళ్దాం అని చెప్పి ఇంకా అలా వెళ్ళామనమాట. కోరమంగళం వెళ్తున్నాం. యాక్చువల్లీ ఎక్కడికెళ్దాము ఏంటో గూడా చాలా సేపు రిసర్చ్ చేసి అలా అప్పుడు కొంచెం డిసైడ్ అయ్యామనమాట. దట్ టూ సాటర్‌డే కదా! సో, ఇంక అందుకని ఫ్యాన్సీగా ఏం వద్దులే అని చెప్పేసి కొంచెం క్యూట్‌గా ఉండాలి, ఫుడ్ బావుండాలి అండ్ మంచిగుండాలని చెప్పేసి అనుకున్నాం. సో, వెతికితే అప్పుడు ఈ టియాలజీ అని కనిపించింది కోరమంగళలో. చాలా బ్రాంచెస్ గూడా ఉన్నాయి. మంచిగానే రేటింగ్స్ కూడా ఉన్నాయని చెప్పి. అండ్ దట్ టూ హెవీగా గూడా మాకు తినాలని లేకుండే అనమాట. కొంచెం పన్నీర్ పరాటానే హెవీగా ఉంది. దట్ టూ కోల్డ్ కాఫీ కొంచెం మంచిగానే తాగాము అని చెప్పి, ఇంకా కొంచెం తక్కువగానే తింటాం కదా అని చెప్పి కొంచెం నార్మల్ దానికి వెళ్ళిపోయాం. నాకైతే ఈ కెఫే చాలా నచ్చింది. చాలా క్యూట్‌గా ఉంది. అండ్ ఫుల్ క్రౌడీగా గూడా ఉందనమాట. మేము వెళ్ళినప్పుడు ఎవరు లేరు. బట్ మా తర్వాత ఫుల్ అయిపోయింది మొత్తం. అండ్ అక్కడ గేమ్స్ గూడా ఉన్నాయన్నమాట. బోర్డ్ గేమ్స్, యూనో అవన్నీ గూడా ఉన్నాయి. సో, అక్కడ మంచిగా కాసేపు ఆడుకున్నాం. మంచిగా ఫుడ్ తిన్నాం. ఫుడ్ అయితే టాప్ నాచ్ అసలు. చిన్నగా ఉన్నా చూడ్డానికి కెఫే. ఫుడ్ అయితే టేస్ట్ చాలా చాలా బావుంది. మేము వెళ్ళినప్పుడు ఎవరు లేరు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ మంచిగా గేమ్స్ తీసుకొని వెళ్ళిపోయి మా టేబుల్ దగ్గరికి కాసేపు అలా ఆడుకున్నామనమాట. నాకెప్పుడు కొంచెం ఇలా ఎక్స్‌పీరియన్స్ చేసే కెఫేస్ అయినా, ప్లేసెస్ అయినా నాకు చాలా ఇష్టం. అంటే మెమోరీస్‌తో పాటు మంచి క్వాలిటీ టైమ్‌తో పాటు ఇలా ఆడుకుంటూ తినుకుంటూ ఉంటే ఇంకా ఇంకా బావుంటుంది. అండ్ కొన్ని కెఫేస్‌లో లైక్ డీఐవైస్ అవన్నీ గూడా ఉంటాయి గదా! సో, అవన్నీ గూడా నాకు చాలా ఇష్టమనమాట. సో, ఇంక ఫస్ట్ అయితే వెళ్ళగానే శాండ్‌విచ్ ఆర్డర్ చేసుకున్నాం. అండ్ ఆఫ్ కోర్స్ ఫ్రైస్ లేకపోతే ఎలా? ఈ మధ్య అయితే చాలా తగ్గిచ్చేసాను. ఫ్రైస్ తినడం మంచిది కాదని. ఇంకా ఆ రోజు మా హస్బెండ్ బర్త్‌డే కదా! సో, బర్త్‌డే స్పెషల్ నాకు ఫ్రైస్ ఆర్డర్ చేశారనమాట. పెరి పెరి చీజ్ లోడెడ్ ఫ్రైస్ అండ్ శాండ్‌విచ్ కూడా టేస్ట్ చాలా బావుంది. అండ్ ఫ్రైస్ కూడా టేస్ట్ చాలా చాలా బావుంది. అండ్ ఇంకా ఏదో మాక్టైల్ గూడా ఆర్డర్ చేసుకున్నాం. పింక్ గువావా ఏదో. అది కూడా బావుంది. బట్ కొంచెం స్వీట్ ఎక్కువైంది. మేము కొంచెం స్వీట్స్ అంటే కొంచెం దూరంగా ఉంటాం కాబట్టి నేను బేసికల్లీ ఇంకా దూరంగా ఉంటా కాబట్టి కొంచెం ఇబ్బందిగా తాగాను. బట్ టేస్ట్ మాత్రం అది కూడా చాలా బావుంది. డిఫరెంట్ టేస్ట్ అన్నమాట. సో, ఇంకా కాసేపు అలా గేమ్స్ ఆడుకున్నాం. నాకైతే ఈ ప్లేస్ నిజంగా చాలా నచ్చింది. ఇదేం పెయిడ్ కొలాబ్ ప్రమోషన్ ఏం గాదు. జస్ట్ మేము ఎంజాయ్ చేసాము. మేము వెళ్ళాము. మాకు నచ్చింది. సో, మా వీడియోస్ చూసిన వాళ్ళకి ఎవరికన్నా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నాననమాట.
ఫుడ్ తినేసి ఇంకా కాసేపు బ్రేక్ ఇచ్చి గేమ్స్ ఆడుకున్నాం. ఇంకా సరే మళ్ళీ ఏమన్నా తిందాం తాగుదాం అని చెప్పి అప్పుడు మట్కా చాయ్ ఆర్డర్ చేసుకున్నాం అండ్ మ్యాగీ కూడా. సో ఇంకా అవి కూడా మంచిగా తినేసి ఇంకా కోరమంగళలో అలా నడుస్తున్నాం అనమాట. సో ఫుల్ కలర్ఫుల్ గా ఉంటది కదా వీకెండ్ కూడా. సో బయట ఫుల్ జనాలు ఉన్నారు, ఎక్కడ చూసినా ఫుల్ పబ్స్ ఏరియా కదా అదంతా. సో ఇంకా ఆ స్ట్రీట్ లో అలా కొంచెం వాక్ చేసుకుంటూ, మోస్ట్లీ కోరమంగళ ఎప్పుడు వెళ్ళినా ఆ వేలో అలా వాక్ చేసుకుంటూ అలా వెళ్తూ ఉంటాం అన్నమాట చిన్నగా. ఎక్కడ చూసినా జనాలు ఫుల్, దట్టు వీకెండ్ కూడా కాబట్టి ఇంకా ఫుల్ క్రౌడీగా ఉంది. ఇంకా కాసేపు అలా అక్కడే వాక్ చేసేసి ఇంకా ఇంటికి వచ్చేసాం. సో ఫైనల్ గా ఇంటికైతే వచ్చేసాము. బర్త్డే సెలబ్రేషన్స్ చాలా మంచిగా అయిపోయాయి. అనుకున్న దానికంటే చాలా మంచిగా అయిందనమాట. లోకి బర్త్డే సెలబ్రేషన్స్. సో ఈసారి హడావిడిగా ఏం చేసుకోవాలని లేదు. నేను ఆల్రెడీ చెప్పా కదా, వెంటనే యానివర్సరీ, బర్త్డే, మళ్ళీ ఇంకొక 1 monthలో నా బర్త్డే, ఇలా వెంటనే వచ్చేసరికి మాకు ఇంట్రెస్ట్ పోయిందన్నమాట. సో ఇంకా ఇలా మంచిగా కేక్ కటింగ్ అయిపోయాక అలా కాసేపు వెళ్ళి ఒక మంచి కెఫేలో వెళ్ళి మంచిగా ఫుడ్ తినేసి వచ్చాము. సో యా, వి ఎంజాయ్డ్ ఎ లాట్. మంచిగా టైం స్పెండ్ చేసి మంచి ఫుడ్ తినేసి హ్యాపీగా కాసేపు కబుర్లు చెప్పుకుంటూ అలా ఇంకా కోరమంగళలో కాసేపు అలా వాక్ చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. ఐ హోప్ మాతో పాటు మీరు కూడా మంచిగా మా హస్బెండ్ బర్త్డేలో ఇన్వాల్వ్ అయ్యారనుకుంటున్నా. సో యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల.